ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎనాలిసిస్ వీడియోస్ చేస్తున్నాము, ఇన్స్పిరేషన్గా ఉండేవి, మోరల్ వాల్యూస్తో కూడుకున్నటువంటి వీడియోస్ చేస్తాము. అలాగే మరోపక్క స్టాక్ మార్కెట్లో మోసగించేటువంటి వాళ్ళ గురించి కూడా వీడియోస్ చేస్తాం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియోస్ చేయాల్సినంత అవసరం అయితే లేదు, కానీ ఒక్కటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటారు. అంటే మనకు ఒక జబ్బు వస్తుంది అనే ఫలానా జబ్బు వస్తుందేమో అనే దానికంటే కూడా దాని ముందే అది రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి నియంత్రణ అనేటువంటిది పాటించడం చాలా అంటే చాలా ముఖ్యం. దానివలన శారీరకమైనటువంటి బాధలతో పాటు డబ్బుల్ని కూడా మనం ఆదా చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఈ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఒక నిధి లాంటి దాన్ని చూపించి దీంట్లో కోట్లు ఉన్నాయి, కోట్లు సంపాదించవచ్చు, లక్షలు రోజుకు తీయొచ్చు అనేటువంటి ఒక గ్యామ్లింగ్ వర్డ్స్ చెప్పేసి, అంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు లేవని నేను అంటలా. స్టాక్ మార్కెట్ ఈజ్ ఎవర్ గ్రీన్ టు ఎర్న్ మనీ, కానీ దానికి సంబంధించిన ప్లాన్స్ అనేటువంటివి ఏం లేకుండా మాయ మాటలు చెప్పేసేసి, డబ్బులు చెట్ల కాస్తున్నాయని చెప్పి, ఇక్కడ డబ్బులు నిధులు ఉన్నాయని చెప్పి, బంగారు గనుల్లో ఉన్నట్టే అని చెప్పేసేసి నానా రకాలైనటువంటి అడ్డమైన మాటలు చెప్పి, ఎవడన్నా ఏదన్నా ప్రశ్నిస్తే నా లాంటి ప్రశ్నిస్తే మా లాంటి వాళ్ళని బూతులు తిడుతూ ఇవన్నీ చేసినటువంటి వ్యక్తులు ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక పేరు పెట్టుకోవాలి కాబట్టి దానికి మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పేరు పెట్టుకుంటున్నాం. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వ్యక్తి ఇటువంటి మాటలే చెప్పేసి రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టేసేసి చాలామంది జీవితాలని చిన్నాభిన్నం చేశారు. పైకి అమాయకంగా కానొస్తూ నీతి నిజాయితీ, నేను నీతికి కట్టుబడి ఉంటాను అనేటువంటి మాటలు చెప్పడం ద్వారా చాలామందిని అట్రాక్ట్ చేసి జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఖమ్మంకు చెందినటువంటి ఒక వ్యక్తి అభిషేక్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా, అంటే నా వీడియోస్ ఇంతకుముందు చూడలేదన్నమాట, తర్వాత మిడిల్లో చూడటం అనేటువంటిది జరిగింది. అంటే మిడిల్లో అంటే అతను ఆల్రెడీ ఈ యొక్క బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ యొక్క మాటల యొక్క ఊబిలో పడిపోయేసి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇన్ని రకాలుగా మనం ఎంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా చాలామంది వరకు అయితే ఆగిపోయారు. కొంతమంది ఇంకా అమాయకంగా వాళ్ళు ఇటువంటి వలలో పడుతూ ఉన్నారనమాట. సో దాట్ ఇటువంటి వ్యక్తి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి పాపం 1 లక్ష రూపాయలు పోగొట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఇతను ఏం చేశాడు, మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మనకు తిరుగులేనటువంటి ఆదాయాలు వచ్చే విధంగా, అంటే గతంలో టెక్నికల్ గ్లిడ్జెస్ ఇట్లా పోయినాయి అట్లా పోయినాయి అని చెప్పాడు కదా, వాటన్నిటిని రికవర్ చేసే విధంగా బౌన్స్ అవుతాము అనేటువంటి రకంగా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసి దాంట్లో ఈ డబ్బులు పెట్టించడం అనేటువంటిది జరిగింది. సరే, 1 లక్ష రూపాయలు 1.5 లక్షలు అట్లా పోతే మన వాడికి ఏంటంటే 1.5 లక్షలు పోయింది, ఈడేమన్నా ఇట్లా చెప్తున్నాడు కాబట్టి సరే 1.5 లక్షలు ఉన్నది, ఎట్లాగైనా సరే దాన్ని మనం రికవరీ చేసుకొని బయటకు వచ్చేద్దాము, ఎవరైనా సరే అట్లానే ఆలోచిస్తుంటారు అని అనుకుంటున్నటువంటి సమయంలో రాత్రి మొత్తం మటాష్ అయిపోయింది. ఈరోజు మధ్యాహ్నం నేను చెప్పాను కదా, చాలామంది నష్టపోయి ఉంటారు, వీళ్ళందరూ నాకు ఫోన్ కాల్స్ వస్తాయని. నేను ఇప్పటికీ 2 మాత్రమే కన్సల్ట్ అవటం అనేటువంటి జరిగింది. మార్నింగ్ ఒకరు, మధ్యాహ్నం ఒకరు. మధ్యాహ్నం ఖమ్మంకు సంబంధించిన అభిషేక్. సరే, ఇతను చాలా కష్టపడి ఈ యొక్క మార్కెటింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఈ మొహాన్ని పెట్టేసేసి పోవటం అనేటువంటి జరిగింది. ఇంత జరిగినా కూడా ఈ వ్యక్తి, అంటే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి ఊహాజనితమైనటువంటి పాత్ర తమ టెలిగ్రామ్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే, ఇది ఒక టెక్నికల్ గ్లిడ్జ్ జరిగి ఉంది, యాప్ అప్డేట్ చేసేటువంటి క్రమంలో మన యొక్క అకౌంట్స్ అనేటువంటివి క్లోజ్ చేశారు అని చెప్పేసి మరలా వాళ్ళ మీదే ఎక్స్నెస్ మీదే అభాండాలు అయ్యటం అనేటువంటిది జరుగుతుంది. నిజానికి ఒకసారి ఆలోచించాలి కదా, అతనైనా 2 లాట్లు తీసుకున్నాడు, 2 బిట్ కాయిన్స్ తీసుకున్నాడంటే దాదాపుగా 200 లాట్లు తీసుకున్నట్టు లెక్క. 1 పాయింట్ మూవ్ అయింది అని అంటే 1,20,000 నుంచి 1,21,000 వెళ్ళింది అనుకోండి, అంటే 1000 పాయింట్లు, 1000 పాయింట్స్ వెళ్తే దాదాపుగా 2 లక్షల రూపాయలు లాభం వస్తుంది. అదే యాంటీకి వెళ్తే 1 పాయింట్ కదిలితేనే 2 లక్షల రూపాయలు నష్టం అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకుండా ఈ విధంగా చేయడం ద్వారా అది తన దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత, 1,50,000 రూపాయలు
అసలు మాస్టర్ అకౌంట్‌లో కూడా ఉన్నది ఒక 1,50,000 రూపాయలు. కానీ అది ఎక్కడి దాకా వెళ్ళింది? కిందకి చాలా బరాబరా చాలా లోపలికెళ్ళిపోయింది కదా! నష్టం అనేటువంటిది విపరీతంగా వచ్చింది. సో, దానివల్ల అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఆటోమేటిక్‌గా ఎవడిదైనా సరే అకౌంట్ ఇదైపోతది. కానీ దాన్ని కూడా ఎక్స్‌నెస్ యాప్ అప్‌డేట్ చేస్తుంటే ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. గతంలోనే ఇలానే టెక్నికల్ గ్లిచెస్ అనేటువంటివి చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడేం చెప్తున్నాడు? ఇంకొకటి శాంతి సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక స్ట్రాటజీని, అంటే శాంతిగా, సైలెంట్‌గా, కమ్మగా, అంటే కమ్మగా పండుకోవడానికి పోవటమే. అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే. ఇది కూడా 20% అనేటువంటిది పోయింది. అదృష్టం కలిసొచ్చి ర్యాలీలో నడిచిందనమాట. సో, దీంట్లో ఏం చెప్తున్నాడు? మీకు పొద్దున్న నుంచి పిచ్చగా డబ్బులొచ్చుంటాయి. మీరు స్క్రీన్ షాట్స్ పంపించండి. స్క్రీన్ రికార్డ్స్ పంపించండి. నేను పెట్టుకుంటాను. అది అంటే ఇయన్నీ ఎందుకు? మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి. నష్టాలొచ్చినియి, ఇన్ని లక్షలు పోయినాయని ఇయి పెట్టడు. స్క్రీన్ షాట్స్ రికార్డ్ మీరు గనక రికార్డ్స్ కనుక పంపించకపోతే నాకేం పని? నేను ఇంకా ట్రేడ్ అనేటువంటిది చేయను. ఎవడు చేయమన్నాడు? నువ్వు చేయకుండా ఉంటే పబ్లిక్ డబ్బులన్నా కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఇటువంటి నక్కజిత్తు తెలివితేటలు అనేటువంటివి ఉపయోగించి పాపం పబ్లిక్ అమాయకులు ఉంటారు కదా, ఒక్కళ్ళ కాపాడినా సరే మనం సక్సెస్ అయినట్టే లెక్క అని ఈ కంటిన్యూ వీడియోస్ అనేటువంటివి చేస్తున్నాను. లేకపోతే వాడి పనికి మన్నాడు వాడే పోతాడు. ఎందుకంటే కర్మ ఎవడిని వదిలిపెట్టదు. వాడు చేసిన మోసాలు మామూలు మోసాలు కాదు, దగాలు చేశాడనమాట. గతంలో కూడా మార్కెటింగ్ చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఆ మార్కెటింగ్లో ఉంచేటువంటి క్రషెస్ని తట్టుకోలేక అప్పుడు వీటితోటి లైవ్ ట్రేడ్ చేస్తే 10,000 రూపాయలు కట్టాలి. 10,000 15,000 రూపాయలు కట్టాలి. 10,000 కడితే అప్పుడు లైవ్లో ఆ రోజు ట్రేడ్ వాడితో పాటు వాడు చెప్తాడు. అప్పుడు వాడు కూడా తీసుకోడు, వాడు చెప్తాడు, వీళ్ళు ఎంట్రీస్ తీసుకోవాలన్నమాట. ఇట్లా చేస్తే 1.5 లక్ష పోయింది. ఆఖరికి 30,000 రూపాయలు పెట్టి సార్ ఎట్లాగైనా సరే మమ్మల్ని ఎలాగైనా బయటపడేటట్టు చేయండి అని అంటే 30,000 రూపాయలు క్యాపిటల్ పెడితే దాంట్లో 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ పోయినవి అస్సలు క్షమాగుణం. ఇప్పుడేదో ఈ వీడియో ముందు మెస్పరైజ్ చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ చాలా అంటే చాలా దారుణమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు. అప్పుడు ఆ అబ్బాయి 30,000 రూపాయలు పోయినాయి, 20,000 పోయినాయి. వాడి కమిషన్ వాడు 10, అరే నీ 20,000 పోయినాయి కదా అని 10,000 కమిషన్ ఇచ్చాడు. ఇవ్వాల నో, తిరిగి ఇచ్చేటువంటి లక్షణాలు లేవు. ఇప్పుడు ఫ్రీగా అది ఇది అని పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది చెప్పినవి కొన్ని పాయింట్స్ వస్తూ ఉండొచ్చు, కానీ ఇంకా అవేర్నెస్ అనేటువంటిది పబ్లిక్లో రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అసలు వీడు ఎందుకు చేయటం ఎందుకు? ఇప్పుడు కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఏదన్నా సరే 10,000 వచ్చినాయంటే చాలా ఆ రోజు ఓదర కొట్టేస్తాడు. డబ్బులు సునామీ అంటాడు, చెట్లుగా డబ్బులు కాసి రాళ్ళని ఏరుకోవటమే అంటాడు, వసూలు చేయండి అంటాడు, రప్ప అంటాడు, ఇట్లా అంటాడు. ఆఖరికి ఏనుగు ఏదో అంటారు చూసారు, బిత్తిద్ది అంటే అదేదో బాంబులాగా అయిద్దని అనుకున్నారు, కానీ అది సైలెంట్గా వదిలేసేసి వెళ్ళిపోయినట్టుగా ఈ విధంగా ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇతనికి ఒక ప్లానింగ్ అనేటువంటిది లేదు. ఒక స్టాప్ లాస్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, టార్గెట్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, మన క్యాపిటల్లో ఎంత స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, ఎంత పర్సంటేజ్ లాస్ పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా ట్రేడ్ ఉన్నదేమన్నా 1.5 లక్ష అయితే 200 లాట్లు తీసుకుంటే ఏముంది, ఒక్క పాయింట్ కదిలితే మొత్తం ఎగిరిపోతుంది కదా. దాని దగ్గర రిస్క్ ఏం లేదు, ఒకేసారి కుమ్మి పారేస్తే సగం డబ్బులు కమిషన్ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, అయినా కూడా మీరు కూడా ఆలోచన అనేటువంటిది చేయాలి. మీకు కూడా బుద్ధి జ్ఞానం అనేటువంటిది చాలా నశించిపోతుందేమోనని అనుకుంటున్నాను. ఎందుకనంటే లక్షలు వస్తాయని ఇప్పుడు సంవత్సరాల తరబడి చెప్తా ఉంటే ఏనాడు సంపాదించిన పాపాన్ని పోలా. వాడి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసుకోకుండా లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయకూడదు. తర్వాత ఫ్రీ అనంగాల్నే అప్పటి వరకు టెలిగ్రామ్లో 25 మంది ఉంటే ఇప్పుడు 80 మందికి వెళ్ళిపోయారు. దీనివల్ల మీకు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. అసలు అతని యొక్క చాప్టర్ను క్లోజ్ చేసేసి మీరు ఇప్పుడైనా సరే ఆ శాంతి సందేశం అనేటువంటిది ఉన్నది కదా, స్ట్రాటజీ అంటే సైలెంట్గా పండుకోవచ్చు అంట, తడిగొట్టేసుకొని పండుకోవచ్చు అంట. దాంట్లో కూడా 100 లాట్స్తో ట్రేడ్స్ చేశాడు. ఏదో ఒక రోజున మీ క్యాపిటల్ ఎంతైతే 50,000 పెట్టినా, 1,00,000 పెట్టినా మొత్తం మటాష్ అయిపోతుంది. ఇంకా ఏమంటున్నాడు, మీరు 6 గంటలకు ఒకసారి ఇన్వెస్ట్ చేయట్లేదేంది, చేయాలి, చేయకపోతే అసలు అనవసరం,
అని అంటున్నాడు. అసలు ఎందుకు వాళ్ళకి అవసరమో, అనవసరమో, అనవసరం అనుకున్నోడు అవసరం అనుకున్నోడు పెడితే పెడతాడు, లేకపోతే లేదు. నీకెందుకు, నువ్వెందుకు రెచ్చిపోవటం? నువ్వు చేసుకోవచ్చు కదా! నువ్వు చేసుకొని నువ్వు 1,00,00,000,000 సంపాదించుకోవచ్చు కదా! సో, ఈ విధంగా పబ్లిక్ గూడా ఆలోచించాలి. ఇటువంటి వాడికి తగిన బుద్ధి, జ్ఞానం, తగిన గుణపాఠం అనేటువంటిది భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. సో, మీరు ఇంకా ఇతని రెఫరల్ లింక్స్ నుంచి, వీటన్నిటి నుంచి బయటకొచ్చేసి, ఇటువంటి వెధవలకి బుద్ధి చెప్పితే అప్పుడైనా తెలుసుకొని మంచి జీవితాన్ని వాళ్ళు, అంటే అతనికి మంచి జీవితం ఇచ్చినటువంటి వాళ్ళవుతారు. ఇంకా బోడి మాట్లాడతాడు, మాలాంటి వాళ్ళని తిడతాడు. మామూలు బూతులు కాదు, అమ్మ బూతులు తిట్టాడు. వీటికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లైనా బుద్ధి మారి మంచి జీవిగా ఇంకో పనులు చేసుకుంటూ, లేకపోతే సొంత ట్రేడ్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు. మిమ్మల్ని మాత్రం వాడు సంపాదించుకోవటానికి ఒక పావుగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇమ్మీడియట్గా ఇటువంటి స్ట్రాటజీస్లో ఎవడన్నా కనుకుంటే వాళ్ళు దండం పెట్టేసుకొని పోయిన డబ్బులు మీరు కష్టపడి సంపాదించుకొని, లేకపోతే సబ్జెక్ట్ని పెంచుకొని మెల్లగా చేసుకోండి. ఇంకా పైపెచ్చి చెప్తాడు, మీరు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మీరు దీంట్లోనే సంపాదించుకోవాలి అని ఇంకా రెచ్చగొట్టి ఇలా జీవితాలను నాశనం చేయడానికి ఇటువంటి వెధవలు, బుద్ధి లేని వ్యక్తులు వస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి అని అంటే మీరు ఇతని గ్రూప్లో ఒక్కడు కూడా ఉండకూడదు. అందరూ బయటకు వచ్చేసేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.